జానకిరామ్ కన్య రాశి వారి జాతకం ప్రశ్న చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కళారంగం, యోగరంగం, అలాగే రాజకీయ రంగం, అలాగే వ్యాపార విషయంలో ఎలా ఉంటుంది, ఉద్యోగ విషయంలో ఎలా ఉంటుంది, నిరుద్యోగుల యోగబలం ఎలా ఉంటుంది, కళ్యాణ విషయంలో ఎలా ఉంటుంది, సంతాన విషయంలో ఎలా ఉంటుంది, అలాగే వృత్తిపరమైన యోగబలం ఎలా ఉంటుంది, గృహ నిర్మాణం కట్టడం కానీ, కొనడం కానీ, తీసుకోవడం కానీ, అమ్మడం కానీ, రియల్ ఎస్టేట్ రంగం యోగబలం ఎలా ఉంటుంది, తరించిన కార్యం ఎట్లా ఉంటుంది, నమ్మిన పని ఎట్లా ఉంటుంది, విదేశాన యోగబలంది ఎలా ఉంటుంది, నమ్మిన వారు సాయం చేస్తారా చేయరా చూడు. ముఖ్యంగా మాత్రం కన్యరాశి వారికి దత్తాత్రేయుడు వచ్చినండి వారి పేరు మీద. కన్యరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం 3 రూపాయల ఆదాయం 7 రూపాయల ఖర్చు ఉన్నదండి. సాయం చేసేవారు 7, నష్టం చేసేవారు 3, శుభకరం ఉన్నది. ధనం ఖర్చు ఎక్కువ అవుతుంది కానీ మర్యాద మాత్రం చాలా లభిస్తుంది రాశి వారికి. వీరి జాతక బలానికి చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ధనయోగం మాత్రం వీరి జాతకానికి ఎంత ఖర్చు అయినా సరే కార్యాలు మాత్రం కలిగే అవకాశాలు ఉంటాయండి. కార్యాలు అనుకూలంగా ఉంటాయి వీరి జాతక బలానికి. అది శుభకార్యం కావచ్చు, లేదా చిన్న కార్యం కావచ్చు, పెద్ద కార్యం కావచ్చు, కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మాత్రం మానసిక ఉల్లాసం ఉంటుంది. ఎక్కడ పోయినా పండుగ వాతావరణం ఉంటుంది. వారు దొంగల్లో పోయినా, దొరల్లో పోయినా, తక్కువలో పోయినా, ఎక్కువలో పోయినా, అయిన వారి దాంట్లో పోయినా, కాని వారి దాంట్లో పోయినా, ఎక్కడ పోయినా శుభ సూచకం ఉంటుంది. స్త్రీలకైనా పురుషులకైనా లక్ష్మీకళ యోగబలం ఉంటుంది. ముఖ్యంగా మాత్రం విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఈ జాతక బలానికి. కానీ మాత్రం బాలలు కావచ్చు, బాలికలు కావచ్చు, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే లాస్ట్ సెట్, ఐ సెట్ రాసేవారికి, అలాగే మాత్రం కొన్ని డిగ్రీలు విద్యా సంబంధించిన దానికి డిగ్రీలు రాసేవారికి, అలాగే వైద్య రంగం వారికి, ఎంబీబీఎస్ చదివేవారికి, అలాగే న్యాయరంగం చదివేవారికి, అలాగే రక్షణ రంగం చదివేవారికి, అలాగే ఇంజనీర్ రంగం చదివేవారికి చాలా వరకు శుభకరమైన యోగబలం ఉంటుంది. అలాగే వీరు విద్య పెద్దలు ఒక ప్రకారం చెప్తే వీరొక ప్రకారం అనుకుంటారు. ఖచ్చితంగా వీరు ఇష్టానుసారం నడిచే అవకాశం ఉంటుందండి. పెద్దల నుంచి ఏమైనా ఇబ్బందులు, చిక్కులు, చికాకు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ మాఘశుద్ధ ఘడియ యోగబలం చాలా వరకు మంచిది ఉండండి వారి పేరు మీద. ముఖ్యంగా ఈ మాఘమాసంలో మహాశివరాత్రి ఘడియ చాలా అనుకూలత ఉంది వీరి జాతక బలానికి. హస్తా నక్షత్రంలో పుట్టిన వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం గణపతి మహారాజుని పూజ చేయటం చాలా వరకు మంచిదండి. గణపతి మహారాజుని మాత్రం వీలైతే మాత్రం వీరి జాతక బలానికి మాత్రం మహాగణపతి పూజ చేయటం మంచిది, లేదా విఘ్నేశ్వరుని ఆరాధన మామూలుగా చేయటం మంచిది, లేదా బాలగణపతిని పూజ చేయటం, సంతానం కొరకు వారికైతే మాత్రం బాలగణపతిని పూజ చేయటం మంచిది. అలాగే మాత్రం చాలా ఆటంకాలు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు ఉన్నవారు మాత్రం సంకటాలు ఉన్నవారికి మహాగణపతిని పూజ చేయటం చాలా వరకు మంచిది.